చుక్క కూర, బొమ్మిడి చేపల కర్రీ. చుక్క కూర పచ్చిమిరపకాయలు బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. బొమ్మిడి చేపలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా కూడా అన్ని, పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు దంచి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 స్పూన్ పసుపు, అందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకున్నాను. అవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి తర్వాత ఒకసారి కలిపి చూడాలి. టమాటా మగ్గిందా లేదా అని చూసుకొని తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బొమ్మిడి చేపలు కూడా వేసుకోవాలి. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చుక్క కూర కూడా వేసుకోవాలి. తర్వాత చుక్క కూర కూడా మగ్గిందండి. చూసుకుని తర్వాత కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మూత పెట్టి అందులోనే కొంచెం చికెన్ మసాలా, మటన్ మసాలా పౌడర్ ఉంటుంది, పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.